నమస్తే ద9 న్యూస్కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో సాలూరు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా అమరావతిని శ్మశానంతో ఎడారితో పోల్చి అవమానించిన వారికి కాలం చెల్లిందని విమర్శించారు. అమరావతిని రాజధానిగా గుర్తించడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవ విజయమని నాయకులు కొనియాడారు. రాజధాని నిర్మాణానికి అండగా నిలుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంటికి మన పేరుకి ఒక అడ్రస్ ఉండాలి, అదే మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని ఒక సంకల్పంతో రాజధాని నిర్మాణానికి 2015లోని ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఉద్దండరాయుడుపాలెంలో శంకుస్థాపన చేస్తే తర్వాత వచ్చినటువంటి జగన్ ప్రభుత్వము ఈ రాజధాని ఇక్కడ శ్మశానము, ముంపు ప్రాంతము, ఎడారి ప్రాంతం అని చాలా చులకన భావంతో అవమానపరిచారు ఈ రాష్ట్ర ప్రజలకి. దాన్ని మళ్ళీ తర్వాత ప్రభుత్వాలు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని ఎలాగైనా ఇక్కడ ఉండాలి, ఆ రైతులు 33 ఎకరాలు భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చిన రైతుల ద్వారా మనం రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో రాజధానిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజధానికి ఈరోజు మన లోక్సభలోని రాజ్యసభలోనే ఆమోదం పొంది చట్టబద్ధత కల్పించి మనకి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక రాజధాని ఉందని నిరూపించిన ఘనత మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికే దక్కుతుంది. ఇది చారిత్రాత్మక విషయం, ఇది ఒక మైలురాయి, ఇది ఒక చరిత్ర. తెలుగువాడి ఆత్మగౌరవానికి ఇది ఒక ప్రతీకగా నిలుస్తుందని ఈ తాలూకా దీపాలు వెలిగించి ప్రజలందరూ ఇంటిలో వెలుగులు చెప్పాలని, ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ దానికి కృతజ్ఞతగా అమిత్ షాకు, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాల నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జ్యోతిని వెలిగించడం ఇందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టి జరిగిందని తెలియజేసుకుంటున్నాం.